అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే జగపతి బాబు గారిని చూపించారు. జగపతి బాబు గారు లేకపోతే ఈ స్టోరీ లేదు, ఈ సినిమా లేదు, ఈ స్క్రిప్టే లేదు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఒక రేంజ్లో మంచి ఊపు అందుకుంది. స్పోర్ట్స్ పరంగానే ఉందన్న. అంటే 3 రకాలుగా చూపెట్టిండు. 3 రకాలుగా సినిమా మొత్తాన్ని 3 రకాలుగా చూపెట్టిండు. అంటే జీవితంలో మనిషి సాధించలేము అని అనుకునే వాళ్ళు ఒకసారి పడ్డా, 2 సార్లు పడ్డా, 10 సార్లు పడ్డా, లాస్ట్ 11వ సారి అయినా సరే తిరిగి సాధించగలడు. పెద్ద మూవీ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్, సూపర్ స్టోరీ, వన్ మ్యాన్ షో, సూపర్ అంటే సూపర్ అండి. అంటే ఇది కొంచెం ఫస్ట్ ఫ్లాగ్ అది ఇది అంటున్నారు. అలా ఏం లేదు, జస్ట్ చూసే బట్టి ఉంటది. ఓకే. జాన్వీ కపూర్ రామ్ చరణ్ సీన్స్ ఎలా అనిపించాయి? అది వన్ మ్యాన్ షో, అసలు జాన్వీ కపూర్ ఎక్కడ నాకు కనబడలేదు. ఓకే. బట్ అక్కడ ఎక్కడా తెలియకుండా చాలా 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 ప్రతి యాక్టర్ ప్రతి అసలు చాలా 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 ప్రతి సీన్ బాగుంది. జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, సినిమాకి ఎలా సపోర్ట్ చేయాలి ఆమె రోల్? తను కొంచెం లిమిటెడ్గా ఉన్నప్పటికీ ఉన్న కొంచెం టైంలో మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎప్పుడు పట్టించుకోకూడదు. ఇప్పుడు ఏమైందంటే